రాజకీయాల్లో మిత్రుత్వం శత్రుత్వం అనేది ఏమీ ఉండదు, అవసరం తప్ప. ఈరోజు మనకు ఎవరు అవసరం, ఆ పార్టీ ఆ అధినేతతో నమస్కారం చేయడం, కౌగులించుకుంటే అదే 10,000. మోసం దగ అనేది కాదు, మన పార్టీ మనగడే ప్రధాన అంశం. నేటి రాజకీయాలు జరుగుతున్న విధానం ఇదే మాదిరిగా గడిచిన కాలంలో కూడా కనబడుతున్న చరిత్ర కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎక్కడే రాజకీయం అంతా కూడా ఇక్కడ చాలా డిఫరెంట్గానే ఉంటుంది. బయట రాష్ట్రాలకు కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో యుద్ధ పోరైతే చాలా గట్టిగానే ఉంటుంది. ప్రధాన పోటీ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీకి పెద్ద యుద్ధమే ఇక్కడ జరుగుతున్న అంశం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కూటమి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ ఉంటే, మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఇద్దరికి ఈ రెండు పార్టీలకు పోరు మామూలుగానైతే ఉండదు. అయితే ఈ పోరు అందులో బలంగా నిలబడాలన్నా బలమైన ఓటు బ్యాంకు ముందు తమ వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. చాలా కాలంగా పార్టీ పెట్టిన జనసేన, పవన్ కళ్యాణ్ గాని ఏ ఇతర పార్టీలు నేడు ఆ పని చేయలేకపోతున్నాయి. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రుటిలో డిప్యూటీ సీఎంగా పొత్తులో గెలిచే పరిస్థితి వచ్చేసింది జనసేనకు. తన వల్ల అధికారంలోకి వచ్చారు అనే భావనతో రెచ్చిపోతున్న పవన్ కళ్యాణ్ పదే తన మాటే వింటుందని, తాను ఏం చెబితే అది కేంద్రం చేస్తుంది అనే పోకడకు వెళ్లారు. నేడు అదే అహం ఇప్పుడు బెడిసి కొట్టింది. రెచ్చిపోతూ ముందుకు పోతూ నేను చెప్పింది వింటారులే కేంద్రం అనుకున్న పవన్ కు ఇప్పుడు ఎన్డీఏ కేంద్రం గట్టి షాక్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీకి ఈ షాక్ చాలా గట్టిగానే తగిలింది. చాలా రోజులుగా జగన్ ను ఎలాగైనా అరెస్టు చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించాలనే కోరిక చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో రగిలిపోతున్నారు. కానీ వాళ్ళు కేంద్ర ఆదేశాలు లేకుండా పని చేయలేరు. డైరెక్ట్గా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి చంద్రబాబుకు లేకుండా పోయింది. కాబట్టి తన మధ్య ఉన్న కేంద్రంకు, ఇటు చంద్రబాబు టీడీపీకి మధ్య ఉన్న పొత్తులో భాగమైన మిత్రుడు పవన్ కళ్యాణ్తో ఇదే కార్యక్రమం చేయించారు. పవన్ కళ్యాణ్ను ఇలాగే ఎప్పుడు కూడా ఇరికిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ కాస్త రెచ్చిపోయి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టికి జగన్ అరెస్ట్ను తీసుకొచ్చారట. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని మా కార్యకర్తలు, మా అభిమానులు చాలా వరకు డిమాండ్ చేస్తున్నారు సార్. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఆ పని కాస్త చేసేయండి సార్ అంటూ అమిత్ షా ముందు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడే ఉన్న అమిత్ షా సడన్గా నో చెప్పేశాడు. రహస్యంగా జరిగిన ఈ అంశం పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ నోట ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. జనసేన కోర్ కమిటీ మీటింగ్లో భాగంగా ఈ విషయాలను నాదెండ్ల మనోహర్ సాక్షాత్తు పవన్ పక్కన కూర్చొని చెప్పారట. దీన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ మొదటిసారిగా రావడం, ఆ తర్వాత వైరల్ అవ్వడం ఆ విశేషం. జగన్ను మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, మేము ఆయన్ను ఏమీ చేయం. రాజకీయాల్లో షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారని అమిత్ షా చెప్పారట. లాంగ్ టర్మ్ ఫ్రెండ్ లిస్టులో జగన్ మాకు చాలా ముఖ్యమైన మనిషిని, షార్ట్ టర్మ్ లిస్టులో టీడీపీ జనసేన ఉందని కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కాబట్టి మాకు ఫ్యూచర్లో జగన్ కావాల్సిన వారు అని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. రెచ్చిపోయిన పవన్కు తాను అనుకున్నది చేసేస్తారులే, నేను చెప్పిందే తరువాయి కేంద్రం ఆచరిస్తుందిలే అని రాజకీయాల్లో అనుకుంటే పొరపాటే. ఇక్కడే మొదటికే మోసం వస్తుంది. ఇది నేరుగా అమిత్ షా, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారట. రాజకీయంలో జగన్కు చంద్రబాబుకు బాగా శత్రుత్వం ఉంటుంది కదా, మరి మధ్యలో నువ్వెందుకు జగన్ అరెస్ట్ను కోరుకుంటున్నావు అని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. బహుశా పవన్ కళ్యాణ్ అక్కడ సమాధానం ఏం చెప్పున్నాడో తెలియదు, కానీ నేను పక్క వాళ్ళ కోసమే కదా సార్ పార్టీ పెట్టింది, బహుశా పవన్ కళ్యాణ్ ఇలా అన్నారేమో అని గెస్ చేస్తున్నాను. నమ్మిన కార్యకర్తను ఎలా ముందుకు తీసుకుపోవాలో తెలియని పవన్ కళ్యాణ్ అభిమానులను గొంతు కోసి టీడీపీకో ఇంకో పార్టీకో కొమ్ము కాస్తూ వాళ్ళ కూడిగం వీళ్ళ కూడిగం చేస్తున్నాము, రాబోయే 15 ఏళ్ళు చేయాలంటున్న ఈ పవన్ ఈ పొద్దు రాజకీయం చూస్తుంటే నిజంగా ఇంతకు మించిన దారుణమైన ఘోరమైన పరాభావం మరొకటి లేదు. డిప్యూటీ సీఎంగా గెలిచాడు కానీ ప్రజల మనసులో మాత్రం దారుణంగా ఓడిపోతున్నారు. పవన్ అడ్డంగా ఇరకడం ఇది కొత్త కాదు. గతంలో కూడా చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం, పవన్ ఆచరణ చేయడం, పైగా ఆ చేస్తున్న ఆచరణలో క్రాస్ చెక్ కూడా చేసే పరిస్థితి లేకుండా వ్యవస్థ పరిగెత్తుతుండడం పవన్ వంత అవుతుంది. తిరుమల శ్రీ లడ్డు కల్తీ అంశంలో ఇదే మాదిరిగా అడ్డంగా పవన్ కళ్యాణ్ ఇరుకునబడ్డాడు. చంద్రబాబు చెప్పాడు లడ్డూ కల్తీ అయిందని రెచ్చిపోయిన పవన్, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అంటూ రెచ్చిపోయాడు. అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరుకుతూ పోతే విలువ ఉంటుందా రాజకీయాల్లో? గంగల గలుస్తుంది విలువ. బహుశా టీడీపీ పక్కా ప్లాన్తోనే పవన్ను ప్రతి దాంట్లో ఇరికిస్తున్నారు. పవన్ ఇమేజ్ హైప్ అయితే అది రాబోయే తరం లోకేష్కే ఇబ్బంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలి, జనసేన పార్టీని భూస్థాపితం చేయాలంటే తెర వెనకాల స్లో పాయిజన్ మాదిరిగా చక్రం తిప్పుతూ టీడీపీ చేస్తున్న రాజకీయమే ఇది. రేపు నారా లోకేష్కు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి ప్రజలు నవ్వుకోవాలి, పవన్తో ఏ పని కాదురాబోయ్ అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే పవన్కు సన్నగిలుతుంది, నారా లోకేష్కు హైప్ అవుతుంది. ఇలా పక్కా ప్లాన్తో వెళ్తున్న టీడీపీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవడంలో పవన్ మళ్ళీ ఫెయిల్ అవుతున్నాడు.
మరో 15 ఏళ్ళు ఇలాగే ఊడిగం చేద్దాం, కలిసి రండి అంటూ పవన్ అభిమానులకు చెప్పడం అంటే ఇంతకు మించిన దారుణమైన అభిమానం ఎక్కడా ఉండదు. అభిమానాన్ని పావుగా వాడుకుంటున్న పవన్ అన్యాయంగా అందరినీ ఇరికిస్తున్నారు తప్ప వాళ్ళకో మేలు కోసం ఏం చేస్తున్నారో ప్రశ్నిస్తున్నారు ఈరోజు ప్రజలు. ఏదేమైనప్పటికీ కూడా జగన్ అరెస్టును చేయబోము అని చెప్పిన అమిత్ షా దెబ్బకు ఇప్పుడు జనసేననే కాదు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి కూడా షాక్ గట్టిగానే తగిలింది. శత్రుత్వం ఏదో ఉంది కాబట్టి నన్ను జైల్లో పెట్టాడు, నేను జైల్లో పెడతానన్న క్రూరత్వంతో పోతున్న వీళ్ళకు కేంద్రం హైకమాండ్ గట్టి షాకే ఇచ్చింది.